మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. మీ శక్తి సామర్థ్యాల మీద పూర్తి విశ్వాసంతో ఈ ఆపరేషన్కి మిమ్మల్ని ఎన్నుకున్నాం. మీ ట్రైనింగ్ కూడా పూర్తయినట్టే. మీరు భద్రా గ్రూప్లో దూరిపోవాల్సిన సమయం వచ్చింది. సార్ డీసీ దొర గారు వచ్చారు సార్. రమన్, డీసీ ఆదినారాయణరావు గారు ఇంట్రాగేషన్లో వీరిని మించిన వారు లేరు. మీరు వెళ్లేలోగా ఈయన దగ్గర కూడా కొంత శిక్షణ పొందడం అవసరం. అట్ ఈస్ బాయ్స్, ఇదేం ట్రైనింగ్ కాదు. మీకు ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. హింస బాధ గురించి నాకు తెలిసింది నేను చెప్తాను. ఈ ఆపరేషన్ పేరు ధనుష్. రిపీట్, ధనుష్. మీరు ప్రతిరోజు రాత్రి 9:30 గంటలకి 21:30 రేడియోలో నన్ను కాంటాక్ట్ చేయాలి. ఫ్రీక్వెన్సీస్ ఇన్ దిస్ ఫైల్. ఈ రోజు నుంచి నీ పేరు శివ. నీ పాత పేరు, నీ సంగతి మర్చిపో. అసలు శివ ఎవరు ఏమిటనేది ఈ ఫైల్లో ఉంది. చదివి చింపి. సార్, నీ పేరు ఆనంద్. సేమ్ ఇన్స్ట్రక్షన్స్. మెమరైజ్ అండ్ డెస్ట్రాయ్ యువర్ ఫైల్. ఇక నీకు అప్పచెప్పాను. గో అహెడ్. థ్యాంక్ యూ. బాయ్స్, ఉపన్యాసాలు నాకు ఇష్టం ఉండదు. మీకు అంతే అనుకుంటాను. భద్రా గ్రూప్లోకి ఇన్ఫిల్ట్రేట్ అవడం అంత తేలిక కాదు. మిమ్మల్ని వాళ్ళల్లో చేర్చుకునే ముందు ఎన్నో రకాలుగా పరీక్షిస్తారు. అవన్నీ నెగ్గి వాళ్ళల్లో కలిసిపోవటానికి, వాళ్ళ నమ్మకాన్ని పొందడానికి మీరు ఎన్నో అగాత్యాలు చేయాల్సి ఉంటుంది. ఎంతోమంది అమాయకుల్ని చంపాల్సి వస్తుంది. అందులో మన వాళ్ళు కూడా ఉండొచ్చు. డూ ఇట్ యాజ్ అ డ్యూటీ. వాళ్ళ యాక్షన్ ప్లాన్ ఏంటో కనిపెట్టండి. ఇతర గ్రూపులతో వాళ్లకున్న సంబంధం తెలుసుకోండి. పాకిస్తాన్ లాంటి దేశాలు వాళ్ళకి ఎలాంటి సహాయం చేస్తున్నాయో పసిగట్టండి. మీరు అక్కడికి వెళ్ళేది ఉగ్రవాదుల్ని చంపడానికి కాదు. అదంత ప్రాక్టికల్ కాదు. ద స్ట్రాటజీ ఇస్ టు డిలే, డిసైబుల్ అండ్ డిసింటగ్రేట్. దొరికిపోతే మాత్రం కష్టమే. బాధ అంటే ఏంటో, అది ఎలా భరించాలో చిత్రహింసలతో మనమే వాళ్ళకి నేర్పాం. బాధ నుంచి తప్పించుకోవడం వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకున్నాం. మీలో ఎవరైనా ఒకరు దొరికిపోతే రెండో వాడిని, మన రహస్యాల్ని కాపాడడం కోసం సైనైడ్ క్యాప్సూల్స్ ఇచ్చారు కదా. సార్, వెల్, you know what to do. Right? Now that I'm part of Operation Dhanush, all the best. Hey, పాటలతోటి మాటలతోటి పని జరగదు. మన దారే వేరు. తుపాకులు తూటాలే మనం వాడదాం. వాళ్ళని పాడుకోనే. వాళ్ళ పని వాళ్ళది, మన పని మనది. ఎరా ఆనంద్, మళ్ళీనా? ఆ చేపల పులుసు దెబ్బ కొట్టింది. ఇదేంటి రోజు ఈ మధ్య ఈ టైంకి ఇక్కడొచ్చి కూర్చుంటున్నారు? పోనీ పైన మన బెడ్ని ఇక్కడ వేయమంటారా? చూడు, నీకు నిద్ర వస్తే నువ్వు వెళ్ళి పడుకో. నాకు నిద్ర లాగొస్తుంది. పద పద చెప్తాను. లౌడ్ అండ్ క్లియర్. రీడింగ్ యూ ఫైన్ అండ్ డైరెక్ట్. వీలైతే మాట్లాడు. గో అహెడ్. ఓవర్. సార్, ఎవరో ఒక ముఖ్యమైన వ్యక్తిని కారులో టౌన్కు పంపిస్తున్నారు. అతను రైల్లో ఢిల్లీ వెళ్తాట. మంచి డ్రైవర్ కోసం చూస్తున్నారు. నేను డ్రైవ్ చేస్తానన్నాను, వద్దన్నారు. మన రెండో వాడు అడగబోయి అనుమానిస్తారేమోనని ఊరుకున్నాడు. రేపు సాయంత్రమే ప్రయాణం. రిపీట్, రేపు సాయంత్రమే. ఓవర్. డ్రైవర్ పేరు తెలుసుకో. వీలైతే చూడు. మిగిలింది మేము చూసుకుంటాం. బీ కేర్ఫుల్. మీ ఇద్దరులో ఎవరో ఒకరు కాంటాక్ట్లో ఉండండి. నీకు ధనుష్కి గుడ్ లక్. ఓవర్. థ్యాంక్ యూ సార్. ఓవర్ అన్నావు. తొందరలో కడుక్కోవటం కూడా మర్చిపోయావా? ఆగు. మర్యాదగా చేతులు పైకి తీ. మెల్లిగా. వాడి పేరు మాకు తెలుసు. ధనుష్ గాడని. ఎవడా ధనుష్ చెప్పు.
లాభం లేదు, వీడిక బతకడు. వీడేనా ధనుష్? వీడా వీడా ఎవడరా ధనుష్? టెల్ మీ యు బగర్. ఫారెస్ట్ రోడ్లో దొరికింది సార్ శవం. పోస్ట్ మార్టం అయింది. సైనైడ్ పాయిజనింగ్ అయి ఉంటుందని డాక్టర్ అన్నారు సార్. ఢిల్లీ ట్రైన్కి ఇంకా 3 గంటలుంది. థ్యాంక్ యూ. తీసుకురండి. ఎక్కువ పని. నేను ఒక పోలీస్ ఆఫీసర్ని. కెన్ ఐ గెట్ ఎ లిఫ్ట్? ఏమిటి నీ మిత్రుడికి చాలా చూస్తున్నావు? ద్రోహం చేశాడనా? పొరపాటు. నువ్వు నన్ను సరిగా అర్థం చేసుకోలేదు. ముందు ఆది కూడా అంతే. అయితే సుమిత్రని సీరుని కాపాడటం కోసం మొత్తాన్ని మాతో చేరిపోయాడు. నీకు కూడా భార్య బిడ్డ ఉన్నారుగా, జీనత్, గుల్షన్. అందుకే ఫ్యామిలీ ఉన్నవాళ్ళంటే నాకు చాలా ఇష్టం. ఐఎమ్ సారీ రా. సీను సుమిత్ర ఎక్కడున్నారు? ప్రస్తుతానికి క్షేమంగా వాళ్ళింట్లోనే ఉన్నారు. నేను ఈ రేడియోలో ఒక లాంగ్ బీప్ ఇస్తే మా వాళ్ళు అక్కడ చంపడానికి సిద్ధమవుతారు.
దే ఆర్ రైట్. 3 బీపులు ఇస్తే మీ వాళ్ళు చచ్చిపోతారు. సురేంద్ర చెప్పాడు కదా. ఓకే, లెట్స్ నాట్ వేస్ట్ ఎనీ మోర్ టైం. నేను అడిగిన వాటికి జవాబు చెప్పు. చెప్పాది. ఏం చెప్తే మటుకు వీడేం చేయగలడు? ధైర్యంగా చెప్పు. నువ్వు నోర్మై. అతను చెప్తాడు. టెర్రరిస్ట్ సెక్షన్లో ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి? 4. గుడ్. ఏమిటవి? ఇంటెలిజెన్స్, ఇంట్రాగేషన్, ప్లానింగ్ అండ్ ఆపరేషన్. నాట్ బ్యాడ్. ఆపరేషన్స్ ఇన్ఛార్జ్ ఎవరు? డిఐజీ నారాయణ స్వామి. నో నో, సరిగ్గా చెప్పు. డిఐజీ నారాయణ స్వామి. డిఐజీ నారాయణ ఆయనే. భద్రాన్న మాట విను. భద్రాన్న మాట విను. ఇట్స్ మీ. నో అబ్బాస్ ఎందుకు అబద్ధం చెప్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. డిఐజీ నారాయణ స్వామి కదా ఆపరేషన్స్ ఇన్ఛార్జ్. ఐఎమ్ సారీ అది. డిఐజీ నారాయణ స్వామి కదా. షట్ అప్. ఇట్స్ షట్ అప్. భద్ర ఏం కాదు, పొద్దున్నే వచ్చేస్తాను. పేరు, ఒక్క పేరు చెప్తే చాలు. ధనుష్. ఎవరు? నేను ఒక పోలీస్ ఆఫీసర్ని సార్. నేను పీటీ డ్రైవర్ని. నేనేం తప్పు చేయలేదు. నాకు మీ సహాయం కావాలి అంతే. పోనీ. చెప్పు, ధనుష్ ఎవరు?